Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 11, verse 24. నేటి దిన ధ్యానము కొరకు తీసుకోబడిన వచనము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనంలోనిది. Every place whereon the soles of your feet shall tread shall be yours. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. In this chapter, ఈ అధ్యాయంలో Moses is again telling that all the blessings of the Lord are only for obedient people. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా విధేయత చూపించే ప్రజలకు మాత్రమే అని మోషే మరలా చెప్తూ ఉన్నాడు. In response to the obedience of Israel, ఇశ్రాయేలు యొక్క విధేయతకు ప్రతిఫలంగా, as we read in verses 22 and 23, 22-23 వచనాల్లో మనం చదివినట్టే, the Lord promised to give to Israel all of the land they personally traversed. వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కడెక్కడైతే ప్రయాణించినారో ఆ భూమినంతా కూడా దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం To the చేసినాడు. extent of boundaries that he had given already. ఆ సరిహద్దుల వరకు కూడా దేవుడు వారికి అప్పటికే ఇచ్చేసినాడు. The same promise was repeated in Joshua first chapter, ఇదే వాగ్దానము యెహోషువ మొదటి అధ్యాయంలో కూడా మరలా చెప్పబడింది. verses 3, 4 and 5. 3, 4, 5 వచనాలలో. So had Israel obeyed God faithfully, ఇశ్రాయేలీలు గనుక దేవునికి చక్కగా విధేయత చూపించుంటే her boundaries would have been enlarged to fulfill the promise to Abraham in Genesis 15:18. ఆదికాండము 15:18లో దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము వారి సరిహద్దులంతా కూడా విస్తరింపచేస్తాయన్నవి ఇక్కడే నెరవేరిపోయేది. But because of Israel's disobedience, అయితే ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను బట్టి the complete promise of the whole land still remains. ఆ పూర్తి దేశము లేకపోతే ఆ పూర్తి స్వాస్థ్యం యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు ఇంకా మిగిలిపోయే ఉండింది. To be fulfilled in the future kingdom of Messiah, that is in the millennial kingdom. అది భవిష్యత్తు మెస్సయ్య రాజ్యంలో, అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో అది నెరవేర్చబడుతుంది. Even today, ఈ రోజు కూడా if you see the international scenario today, that is February 3rd of 2025, 2026 26. 2026 సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖు ఈ రోజు గనుక అంతర్జాతీయ పరిస్థితి గనుక మీరు చూస్తే, There is a bill passed in United Nations to give some land to the Palestinians in Canaan. కానానులో పాలస్తీనులకి కొద్ది భూమి ఇవ్వమని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఒక బిల్లు ప్రవేశపెట్టినారు. And also it is approved. అది ఆమోదించబడింది కూడా. Why people have to give land to the Palestinians or even to the people of Gaza? ఇప్పుడు గాజా ప్రజలకు కానీ పాలస్తీనులకు కానీ అసలు ఎవరైనా కానీ భూమి ఎందుకు ఇవ్వాలి? It is the result of the disobedience of people of God. అది దేవుని ప్రజల యొక్క అవిధేయతకు పొందుకున్న ప్రతిఫలమే. Yeah, the complete promise of the whole land still remains. It is not fulfilled. ఆ సంపూర్ణ భూమి అంతా కూడా అది వారు స్వాధీనపరచుకోవాలి అన్న ఆ వాగ్దానము అది ఇంకా నెరవేర్చబడలేదు, అది ఇంకా మిగిలిపోయి ఉంది. That will be fulfilled only during the messianic rule, 1000 years rule. అది 1000 ఏళ్ల పరిపాలన మెస్సయ్య పాలించే ఆ సమయంలోనే So నెరవేర్చబడుతుంది. don't be wondering when we see some people claiming the land in the promised land which is promised to Abraham. అబ్రహాముకి దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ భూమి, అది ఇతరులు ఎవరైనా ఇంకా కొద్ది భాగాన్ని స్వాధీనపరచుకుంటూ మీరు చూస్తే దయచేసి మీరు ఆశ్చర్యపోవద్దు. Because they were disobedient, they could not occupy the whole land. వీరంతా అవిధేయులుగా ఉండినారు కాబట్టి ఆ పూర్తి భూమిని వారు స్వాధీనపరచుకోలేకపోయినారు. So we have to read Ezekiel chapter 36. ఎజెక్యేలు గ్రంథము 36వ అధ్యాయం మనం చదవాలి. Later you read 8 to 36. 8 నుంచి 36 వరకు మీరు తర్వాత చదవండి. Therefore we have to understand that these promises are conditional. అందుకనే ఈ వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవని మనం అర్థం చేసుకోవాలి. In this portion and from many other portions, we clearly understand that obedience is the most important virtue. మనం చూసిన ఈ భాగంలోనేమి ఇంకా వేరు భాగాల్లో కూడా విధేయతనే అది కావాల్సిన గుణశీలంగా దేవుడు కోరుతున్నాడని Even in the చూస్తున్నాం. New Testament perspective also, నూత- a believer must have
obedience to enjoy the fullness of God. నూతన నిబంధన సమయంలో చూస్తే కూడా ఒక విశ్వాసి విధేయత కలిగి ఉంటేనే దేవుని యొక్క పూర్తి ఆశీర్వాదాలు అనుభవించగలడు. And if not, only partial only. లేదు అంటే వాటిలో కొన్ని మాత్రమే అనుభవిస్తాడు. In the physical land we are seeing in the land of Israel, partially only they occupied. భౌతికంగా వాగ్దానం చేయబడిన భూమి ఇజ్రాయేలీలు అది పాక్షికంగానే అది స్వాస్థ్యంగా చేసుకున్నారు. Spiritually also it is true in the New Testament. ఆత్మీయంగా కూడా నూతన నిబంధనలో అలాగే జరుగుతుంది. If you are not obedient, you cannot enjoy the fullness of God. మీరు అవిధేయులుగా ఉంటే ఇంకా దేవుని యొక్క సమృద్ధిని పూర్తిగా అనుభవించలేరు. So God expects full obedience. అంటే దేవుడు మన పూర్తి విధేయత కోరుతూ ఉన్నాడు. Maybe that is the reason why Brother Batsing used to say, అందుకనే బహుశా సహోదరుడు భక్సింగ్ గారు ఇలా చెప్తూ ఉండేవారు, 99% obedience is disobedience. 99% అవిధేయత కూడా అది పూర్తి అవిధేయతతోటే సమానం. It is not obedience. 99% విధేయత కూడా అది పూర్తిగా అవిధేయతతోనే సమానం. Because that 1% will spoil the whole soup. ఎందుకంటే ఆ 1% ఏదైతే ఉందో అది ఉన్నంత పాడు చేసేస్తుంది. So even delayed obedience can be equated with disobedience. అందుకనే మనము సమయం తీసుకొని విధేయత చూపిస్తే కూడా అది అవిధేయతతోటే సమానం. When we meditate the actual happenings on that day, ఆ దినము జరిగిన అసలు సంగతులు గనుక మనం ధ్యానిస్తే, Moses repeated the directions he had given for the guidance of the people in their obedience to God and his commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు ఆ ప్రజలు ఎట్లాగా విధేయత చూపించాలో ఎట్టి ఆజ్ఞలు అయితే మోషే చెప్పినాడో వాటినే మరలా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. In the area of obedience, విధేయత అన్న ఆ ప్రక్రియలో Moses was reiterating 3 important guiding principles. దాన్ని ఎలాగ మనము జరిగించాలో దానికోసం 3 ప్రాముఖ్యమైన నియమాలు మోషే తెలియజేస్తున్నాడు. Firstly, మొదటిది, let your hearts be filled with the word of God. మీ హృదయాలు దేవుని వాక్యముతోటి నిండి ఉండాలి. Deuteronomy 11:18 says, ద్వితీయోపదేశ కాండము 11:18 ఉంది, lay up the words in your heart and in your soul. నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని. The heart must be the treasury or storehouse in which the word of God must be laid up. మన హృదయము దేవుని వాక్యాన్ని మనము నిలిపి ఉంచుకునే ఖజానాగా చేసుకోవాలి. To be used upon all occasions. అది మనము అన్ని పరిస్థితుల్లో కూడా వాడుకోవడానికి. Unless there be good thoughts and good affections and good Bible based principles in our heart, we cannot expect good practices and conversation from our lives. మంచి ఆలోచనలు, మంచి నియమాలు, దేవుని మంచి వైఖరి గనక మనకి లేకపోతే దేవుని దగ్గర నుంచి కూడా మనం can't expect good practices or conversation from our lives. మన జీవితాల్లో కూడా సరైన విధానంలో మనం ప్రవర్తించడం గానీ మంచి మాటలు మాట్లాడడం గానీ అవి మనం ఆశించకూడదు. Secondly, రెండవది, in the same verse 11:18, ఇదే 11:18 వచనంలో God says, దేవుడు అంటున్నాడు, let your eyes be fixed on the word of God. మీ కన్నులు నన్ను నడుమ బాసికములుగా ఉండవలెను. What does it mean? దాని అర్థం ఏంటి? Yeah, bind these words for a sign upon your hand, which is always in view. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అంటే దాని అర్థము అవి ఎప్పుడు మన కళ్ళకి కనిపించేటట్టుగా ఉండాలి. Compare this verse with Isaiah 49:16. యెషయా 49:16 తోటి ఈ వచనాన్ని పోల్చి చూసుకోండి. God also engraved us on the palms of his hands. దేవుడు మనలను కూడా తన చేతి హస్తాలలో చెక్కుకొని ఉన్నాడు. That means that we are always before his eyes. దాని అర్థం ఏంటి? ఎల్లప్పుడూ మనం ఆయన కంటి ఎదుటనే ఉన్నాం. So these words must be as frontlets between our eyes. అంటే ఇవి మన కన్ను దృష్టికి బాసికముల వలగా ఉండాలి. Then we cannot avoid the sight of those words. Always we have to see those words. అంటే మనము ఆ వాక్యాన్ని తప్పించుకొని మనం ఉండలేము. ఎప్పుడు మనం వాక్యాన్ని చూస్తూ ఉంటాం. Our eyes will be constantly on those words. మన కళ్ళు ఎల్లప్పుడూ ఆ వాక్యం మీదే ఉంటాయి. When they are written on our door posts, మన ద్వారబంధాల మీద అవి రాయబడి ఉంటే they could not be overlooked. When you go out and when you come in, you have to see them. మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అవి చదవకుండా ఉండలేరు, మీరు చదవాలి. Thus we must lay God's commands and judgments before us. అందుకనే దేవుని ఆజ్ఞలు గాని దేవుని న్యాయ విధులు గాని అవి మన ముందు పెట్టుకోవాలి. We must have constant regard to them. వాటి గురించి ఎల్లప్పుడూ మనము గౌరవం కలిగి ఉండాలి. Oh, they must be the guide of our way. అవి మన మార్గానికి మార్గదర్శకం చేసేవిగా ఉండాలి. They must be the rule of our doing. మనం చేసే ప్రతి పనికి అవే నియమాలుగా ఉండాలి. So, 2 things wonderfully we can see. రెండు ఇక్కడ అద్భుతంగా చూడొచ్చు. Word of God in your heart. దేవుని వాక్యము హృదయములో. Word of
of God before your eyes. దేవుని మాటలు మన కంటి ఎదుట. Thirdly, మూడవది, let your tongues be employed about the word of God. 11:19. 11-19 వచనంలో మీ నాలుకలు కూడా ఈ దేవుని వాక్యంతోటి ఉండాలి అని. What does it mean? దాని అర్థం ఏంటి? Let the word of God be the subject of our discourses and discussions. మనము ఏమి బోధించినా ఏమి మనము చర్చించినా వాటన్నిటిలో కూడా దేవుని వాక్యం ఉండాలి. Wherever you are, especially when you are dealing your children, మీరు ఎక్కడ ఉన్నా సరే, ప్రత్యేకంగా మీ పిల్లలతోటి గడుపుతున్నప్పుడు we must teach our children about the acceptable service unto the Lord based on the word of God. దేవునికి అంగీకారమైన సేవ ఏదైతే ఉందో వాక్యానుసారంగా మన పిల్లలకి అదిని బోధించాలి. As long as we live in this world, ఈ లోకంలో మనం జీవించినంత కాలము this one thing of doing things according to the word of God is very needful for us. దేవుని వాక్యానుసారంగా మనం ఏదైతే పనులు చేయాలో అది ఎంతో అవసరత ఉంది, Even for our children, మన పిల్లలకి కూడా. great care and pains must be taken to acquaint our children to the word of God. మన పిల్లలు వాక్యాన్ని హత్తుకొని జీవించేలాగా మనము శ్రమ పడాలి, దాని గురించి ఎంతో పట్టింపు కలిగి ఉండాలి. Talk about the wondrous things of the law with them always. ధర్మశాస్త్రములోని లేఖనాలలోని అద్భుతమైన విషయాల గురించి పిల్లలతోటి ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. This is more than good education, remember that. ఇది మంచి విద్యను వారికి ఇచ్చేదానికంటే చాలా శ్రేష్టమైనది, అది గుర్తుపెట్టుకోండి. Good education may help them during their life's journey in this world. మన మంచి విద్య వారికి ఇస్తే వారు ఈ లోకములో జీవించే కాలంలో వారికి పనికొస్తారు. But the training of the word of God will help them, guide them, guard them now and in eternity. అయితే ఈ దేవుని వాక్యంలో గనుక వారికి తర్బీదిస్తే అది ఈ లోకంలో నడిపిస్తుంది, వాళ్ళని సంరక్షిస్తుంది, ఇప్పుడే కాదు నిత్యత్వంలో కూడా. 3 principles. 3 నియమాలు. Word of God in your heart. దేవుని వాక్యము, దేవుని మాటలు హృదయంలో. And word of God before your eyes. Always you have to look at the word of God. దేవుని మాటలు మన కంటి ఎదుట ఎల్లప్పుడూ కూడా ఆ వాక్యాన్ని చూస్తూ ఉండాలి. And tongue, whenever you talk the word of God. నాలుక మీద, అంటే మనం ఎప్పుడు మాట్లాడినా దేవుని మాటలు మాట్లాడాలి. Then Moses says, అప్పుడు మోషే అంటున్నాడు, in the verse for our meditation today, ఈ రోజు మనం ధ్యానించుకుంటున్న వచనంలో ఉంది, if you do like that, మీరు ఆ విధంగా చేస్తే every place whereon the soles of your feet shall tread shall be yours. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. Then their territories will be enlarged. అప్పుడు వారి సరిహద్దులన్నీ కూడా విశాలపరచబడతాయి. In the history, చరిత్రలో the territory mentioned in 11:24, ఈ 11:24లో చెప్పబడిన ఈ భూభాగము from the river Euphrates, which was on the east side, అది తూర్పు దిక్కునున్న యూఫ్రటీస్ నది దగ్గర to నుండి the uttermost sea, that is the Mediterranean, అది మహాధరా సముద్రం వరకు, and that is which lay westward on the promised land. అది వాగ్దానము చేయబడిన పడమర దిక్కునకు ఉంది. Yeah, today there is so many documentaries on one title. ఈ దినాలలో చాలా డాక్యుమెంటరీలు ఒక శీర్షిక తోటి చెప్తూ ఉంటున్నారు. What is that? అదేంటది? From the river to the sea. అది నది నుండి సముద్రం వరకు. That is regarding Israel. అది ఇజ్రాయెల్ గురించి. That is the whole land. అదే వారు స్వాధీనపరచుకోవాల్సిన పూర్తి స్థలము. Of course, this promise was fulfilled fully during the reign of King Solomon. సొలొమోను రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ వాగ్దానం పూర్తిగా నెరవేర్చబడింది. In 2 Chronicles, 2వ దినవృత్తాంతములో chapter 9, 9వ అధ్యాయము in verse 26, 26వ వచనంలో it is written like this. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, He reigned over all the kings from the river Euphrates even to the land of the Philistines unto the border of Egypt. యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిస్తీన్ల దేశం వరకును ఐగుప్తు సరిహద్దుల వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, let us give utmost importance to God and God's word in our lives. దేవునికి, దేవుని మాటలకు మన జీవితంలో అత్యున్నతమైన స్థానము, ప్రాధాన్యత ఇద్దాం. Let us be obedient to God's commands. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుదాం. Then we will be prosperous everywhere. అప్పుడు ప్రతి విషయంలో కూడా మనం అభివృద్ధి చెందుతాం. Read the word. వాక్యం చదవండి. Remember the word. వాక్యాన్ని గుర్తుపెట్టుకునండి. Rehearse the word. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పండి. And reproduce the word of God daily and live accordingly. ప్రతి రోజు కూడా ఈ వాక్యాన్ని మళ్ళీ మీరు చెప్పుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించండి. 3 things. 3 సంగతులు. God will give victory.
దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. Word of God in heart. దేవుని మాటలు హృదయంలో, Our word of God before our eyes. దేవుని మాటలు మన కంటి ఎదుట, Maybe on the forehead. బహుశా మన నుదుటి మీద, Maybe on the hands. బహుశా మన చేతుల మీద, Maybe on our walls. మన గోడల మీద, And word of God on our tongue. ఈ దేవుని మాటలు మన నోటి మీద. This is true obedience. ఇదే నిజమైన విధేయత. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, in a beautiful way and understandable way, Thou hast explained the truth of today's promise. ప్రభా, నేటి వాగ్దానం యొక్క సత్యం ఏదైతే ఉందో ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో మీరు మాకు వివరించినారు. How can we inherit the land where our foot, O Lord, sole of our foot treads? మేము అడుగుపెట్టు ప్రతి స్థలముని మేము మాదిగా ఎలాగ చేసుకుంటాం? Thou hast shown very important principles. చాలా ప్రాముఖ్యమైన నియమాలు మీరు మాకు చూపినారు. Help us to follow them. వాటిని పాటించడానికి మీరే సహాయం How చేయండి. many times we waste our time discussing unnecessary things with our children? పనికి మాలిన విషయాలు చర్చించుకుంటూ మా పిల్లలతోటి ఎంత సమయాన్ని మేము వృధా చేస్తున్నాం. How much time will be spending our, O Lord, eyes on unwanted things? ఆ అవసరం లేని విషయాల మీద చూస్తూ మా కళ్ళుని మేము గడుపుతూ ఉన్నాం. Many times our heart, O Lord, full of unwanted things. చాలాసార్లు మన హృదయాలు అవసరం లేని విషయాలతో నిండిపోయి ఉంటున్నాయి. That's why we are not able to enjoy the full blessing of God. అందుకనే దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు మేము Thy అనుభవించలేకపోతున్నాం. desire as a loving Father is to bless us fully. ప్రేమ కలిగిన తండ్రిగా మీరు మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించాలని Help కోరుతున్నారు. us to follow these principles. ఈ నియమాలు పాటించడానికి సహాయం చేయండి. Help us to teach them to our children. మా పిల్లలకు ఇవి నేర్పించడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.